ఆ మధ్యన రూ. 1,20,000 ఉండే 24 క్యారెట్ల బంగారం తర్వాత రూ. 1,60,000 ఇప్పుడు నడుస్తోంది. 1,14,000 ఆ రేంజ్‌లో ఉండేటటువంటి 22 క్యారెట్ల బంగారం ఇప్పుడు 1,48,000, 1,49,000లో నడుస్తోంది. అలాంటి ఈ బంగారం ఇప్పుడు భారీగా పడిపోబోతుంది. పడదు అని చెప్పడానికి ఇప్పుడు వెండి ఆ మధ్యన 5,00,000 దగ్గరికి వెళ్ళింది. 4,500,000 దాటిపోయి 5,00,000కెళ్తే 7,00,000 దాకా వెళ్ళిపోతుంది. 10,00,000 దాకా వెళ్ళిపోతుందని అంచనా వేశారు. తీరా చూస్తే అది కాస్త ఏకంగా ఇప్పుడు 2,500,000కి పడిపోయినటువంటి. ఇదంతా నెల, 2 నెలల వ్యవధిలోనే. అంటే 2,00,000 కోల్పోయాడు. ఒక్కొక్క కేజీ కొనుక్కున్నటువంటి వాళ్ళు 2,00,000 నష్టపోయినట్టు. అప్పులు చేసి మరి కొన్నటువంటి వాళ్ళున్నారు. అదే సమయంలో బంగారం అంతే. రేటు పెరిగిపోతుందని కొన్నటువంటోళ్ళు అటు ఇటు కాకుండా బుక్ అయినటువంటి పరిస్థితి. బంగారం భారీగా డౌన్ అవుతది అన్నటువంటి అనుమానాల్ని ఇప్పుడు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 10 గ్రాములు తులం